హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. గాలిలో గాలిపటం ఎగరడం, పక్షులు ఎగరడం, విమానాలు, రాకెట్లు లాంటివి ఎన్నో. ఎంతో తేలికైన గాలిపటం ఎగురుతుంది, అలానే ఎంతో బరువైన విమానం కూడా ఎగురుతుంది. అసలు ఇవి ఎలా ఎగురుతున్నాయి? ఇవి ఎలా ఎగురుతున్నాయి అని మనలో కొంతమంది ఆలోచించి ఉంటారు, కొందరు ఆలోచించకపోవచ్చు. ఈ వీడియోలో అసలు గాలిలో ఎలా ఎగురుతాయి అన్న చిన్న లాజిక్ని మీకు చెప్పాలి అనుకుంటున్నా. మనం చాలాసార్లు విన్నాం, సర్ ఐజాక్ న్యూటన్ ఒక యాపిల్ ట్రీ కింద కూర్చున్నప్పుడు యాపిల్ పండు ఒకటి చెట్టుపై నుంచి కిందకి పడింది. అప్పుడు ఆయనకు ఒక డౌట్ వచ్చింది, యాపిల్ పైకి ఎందుకు వెళ్ళిపోలేదు, క్రిందకి ఎందుకు పడిపోయింది అని. దీనిని బట్టి న్యూటన్ ఒక లాని చెప్పాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువు లేదా ప్రతి ఆబ్జెక్టు, అంటే మనుషులు, జంతువులు, వస్తువులు, సెల్ ఫోన్స్, ఇలా ప్రతి ఒక్కదాని మీద గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అంటే భూమి ఆకర్షించుకునే శక్తి ప్రతి వస్తువు మీద పనిచేస్తుంది. ఏదైనా వస్తువు పైకి ఎగరకుండా భూమి దాని వైపు లాగుకుంటుంది. మరి భూమి మీద నుంచి ఏదైనా పక్షి కానీ వస్తువు కానీ పైకి ఎగరాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా భూమి యొక్క ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా కొంత బలాన్ని ఇవ్వాలి. ఇలా గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా బలాన్ని ఇస్తే ఆ వస్తువు ఖచ్చితంగా పైకి తేలుతుంది. అంటే ఆ వస్తువు యొక్క బరువుకి తగ్గట్టుగా బలాన్ని గనక ఇస్తే పైకి తేలుతుంది. గురుత్వాకర్షణ శక్తికి, గ్రావిటేషనల్ ఫోర్స్కి వ్యతిరేకంగా ఇచ్చే దానినే లిఫ్ట్ అంటారు. ఉదాహరణకు, ఒక పక్షిని భూమి 5 న్యూటన్ల శక్తితో భూమి వైపు లాక్కుంటే ఆ పక్షి ఎగరాలనుకుంటే 5 న్యూటన్ల కన్నా ఎక్కువ శక్తిని ఇస్తేనే పక్షి గాలిలో తేలుతుంది. పక్షి గాలిలో ఎగరాలి అన్నప్పుడు రెక్కలు ఆడించి 5 న్యూటన్ల కన్నా ఎక్కువ శక్తిని విడుదల చేస్తుంది. ఇలా 5 న్యూటన్ల కన్నా ఎక్కువ శక్తిని విడుదల చేసినప్పుడు ఆ పక్షి గాలిలో తేలుతుంది. అంటే రెక్కలు ఆడించి 5 న్యూటన్ల కన్నా ఎక్కువ శక్తిని విడుదల చేసినప్పుడు ఆ పక్షి గాలిలో ఎగురుతుంది. అలానే ఏరోప్లేన్ ఎగరాలంటే ఏరోప్లేన్ యొక్క బరువు కన్నా ఎక్కువ శక్తిని ఇవ్వాలి. బరువు దేనివల్ల వస్తుందంటే గురుత్వాకర్షణ శక్తి వల్ల వస్తుంది. ఈ గురుత్వాకర్షణ శక్తి కన్నా బలాన్ని ఇచ్చినప్పుడే ఏరోప్లేన్ పైకి తేలుతుంది. గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఎగిరే బలాన్ని ఇంజన్స్ ఇస్తాయి. ఎప్పుడైతే ఇంజన్స్ స్టార్ట్ అయ్యాయో ఏరోప్లేన్ ముందుకి వేగంగా వెళ్తుంది. ఇలా వేగంగా వెళ్తున్నప్పుడు గాలి రెక్కల ద్వారా ప్రయాణిస్తుంది. ఈ రెక్కలు ఎయిర్ ఫాయిల్ షేప్లో ఉంటాయి, అంటే చివరి వైపు బెండింగ్గా ఉన్నట్టు ఉంటాయి. ఎప్పుడైతే గాలి రెక్కల్ని తాకిందో 2 వైపులుగా చీలుకుంటుంది. పైవైపున గాలి యొక్క వేగం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ లో ప్రెజర్, కింద వైపున గాలి యొక్క వేగం తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ హై ప్రెజర్. ఎప్పుడైతే ప్రెజర్లో డిఫరెన్స్ వచ్చిందో అప్పుడు ఏరోప్లేన్ పైకి తేలుతుంది. దీనిని బట్టి ఏరోప్లేన్ పైకి తేలాలంటే గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా లిఫ్ట్ ఫోర్స్ని క్రియేట్ చేయాలి. ఈ లిఫ్ట్ ఫోర్స్ ఏరోప్లేన్ యొక్క ఇంజన్స్ ద్వారా వస్తుంది. అలానే మనం గాలిపటాన్ని చూసాం. గాలిపటం యొక్క షేప్ కూడా ఎయిర్ ఫాయిల్ షేప్లో ఉంటుంది. అప్పుడు గాలిపటం పైన లో ప్రెజర్, గాలిపటం కింద హై ప్రెజర్ ఉంటాయి. ఈ హై ప్రెజర్ కిందకి నొక్కుతుండడం వల్ల గాలిపటం పైకి తేలుతుంది. అలానే ఇంకా తారాజువ్వలు, రాకెట్స్ లాంటివి ఎగరడం చూసాం. అవి కూడా గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పైకి ఎగురుతాయి. న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది, కానీ అది వ్యతిరేక దశలో ఉంటుంది. తారాజువ్వల్ని వెలిగించినప్పుడు కెమికల్ మండి వేడిని, నిప్పురవ్వల్ని కిందకి వెదజల్లుతాయి. ఇలా కిందకి రావడం చర్య అయితే తారాజువ్వ పైకి ఎగురుతుంది, అది ప్రతిచర్య. ఇంకా అర్థం కావాలంటే ఒక బెలూన్ని ఊది దాని యొక్క అంచుని పట్టుకుని ఉండండి. ఒక్కసారిగా ఆ బెలూన్ని వదిలేస్తే ఆ బెలూన్ ముందుకు వెళ్ళి కిందకి పడిపోతుంది. ఆ బెలూన్ ముందుకు ఎందుకు వెళ్ళింది? దానిలో గాలి వేగంగా ఆ బెలూన్ యొక్క అంచు నుంచి వచ్చేస్తుంది. ఆ బెలూన్ యొక్క మౌత్ అంచు నుంచి గాలి వెనక్కి వస్తే బెలూన్ ముందుకు వెళ్తుంది. అంటే ముందు చెప్పుకున్న తారాజువ్వలాగే తారాజువ్వ యొక్క కెమికల్ ఫోర్స్ ఆ వేడి నిప్పురవ్వల్ని కిందకి వెదజల్లితే తారాజువ్వ పైకి వెళ్తుంది. అలాగే బెలూన్లో ఉన్న గాలి వెనక్కి వస్తే బెలూన్ ముందుకు వెళ్తుంది. ఇదే విధంగా రాకెట్స్ కూడా అంతే. రాకెట్స్ పైకి ఎగరాలి అంటే ముందుగా ఒక ఛాంబర్లో ఉన్న ఇంధనాన్ని మండిస్తారు. అలా మండించినప్పుడు భూమి వైపుగా శక్తి విడుదల చేస్తుంది. ఫలితంగా రాకెట్ పైకి వెళుతుంది. ఈ ఉదాహరణలన్నీ విన్న తర్వాత ఒక వస్తువు పైకి ఎగరాలంటే ఆ వస్తువు యొక్క బరువు, అదే గురుత్వాకర్షణ శక్తి కన్నా ఎక్కువ శక్తి ఇచ్చినప్పుడు మాత్రమే ఒక వస్తువు లేదా ఒక ఆబ్జెక్ట్ పైకి ఎగురుతుంది.
ఈ గురుత్వాకర్షణ శక్తి వల్లే మనం భూమిపైన ఉన్నాం. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వలన తేలుతూనే ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అలానే మన చుట్టూ జరుగుతున్న విషయాల్ని తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.